కావలి వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, మా ప్రభుత్వంలో వైఎస్ జగన్ హయాంలో రామాయపట్నం పోర్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టడం వల్లే ఈ రోజు ఈ ప్రాంతానికి సోలార్ కంపెనీ వచ్చిందని, రామాయపట్నం పోర్టు కోసం చుట్టూ ఉన్న గ్రామ మత్స్యకారుల ప్రజల కోసం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితమే ఈ రోజు ఇక్కడ వస్తున్న కంపెనీల ఫలితమని ఆయన అన్నారు. అప్పట్లో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నా సరే ఒక పక్క పథకాలు ఇస్తూ ఆ కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 4 పోర్టు, దాంతోపాటు దాదాపు 11 ఫిషింగ్ హార్బర్స్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే దూరదృష్టితోటి ఆలోచిస్తాడో ఒక నాయకుడు, వాటి ఫలితాలు, వాటి ఫలాలు అవి కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా అందుతాయని ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగిందని కూడా తెలియజేస్తాం. ఒక్క పోర్ట్సే కాదు, దాదాపు 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించడం జరిగింది. ఒక పక్క మెడికల్ కాలేజీలు, ఒక పక్క 4 పోర్టు, 11 ఫిషింగ్ హార్బర్స్, వాటన్నిటితో పాటు రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి చేయటం, అదేవిధంగా హాస్పిటల్స్ అన్ని కూడా కట్టించటం, అదేవిధంగా ఏ గ్రామానికి పోయినా కూడా ఒక సచివాలయము, ఒక ఆర్బికే సెంటర్, ఒక హెల్త్ సెంటర్, ఒక మిల్క్ డైరీను, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయటంతో పాటు గ్రామాల్లో రోడ్స్ కావచ్చు, అదేవిధంగా పట్టణాల్లో రోడ్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు, హైవే బ్రిడ్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకున్నవి. కానీ ఈ రోజు చూస్తే ఎట్టా ఉందంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రయోజనాల కోసం కట్టిన మెడికల్ కాలేజీని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసేదానికి, వాళ్ళ మనుషులకి దారాదత్తం చేసేదానికి ఒక పక్క మెడికల్ కాలేజీ అమ్మేస్తానని చెప్తాడు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్తాడు. ఈ రోజు పోతే మన కావలికి ఆనుకొని దాదాపు 4,000 కోట్ల పైచలకు అమౌంట్ తోటి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దానిని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాన్ని 1000 కోట్లకి ప్రైవేట్ పరం చేస్తాను, అంతేకాదు దానికి అనుబంధంగా ఉన్న ల్యాండ్స్ వాళ్ళకి కావాల్సి ఉంటే 99 పైసలకి ఇస్తాను అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలి. మన కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్ట్ అనేది మనకి ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అది ప్రకాశం డిస్టిక్లో ఉన్నా కూడా అది ఈరోజు కావలికి అతి తక్కువ దూరంలో దాదాపు 10-15 కిలోమీటర్స్ దూరంలో ఈ రామాయపట్నం పోర్ట్ అనేది ఉండటం వల్ల కావలి నియోజకవర్గం, ముఖ్యంగా కావలి పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందదో ఫ్యూచర్లో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు రామాయపట్నం పోర్ట్ అనేది రావటం వలన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించి కంప్లీట్ చేయటం వలన ఆనాడు సోలార్ ప్రాజెక్ట్స్ రావటం జరిగింది. అదేవిధంగా అనేక ఇండస్ట్రీస్ మన కావలి నియోజకవర్గంకి సంబంధించి ఈ పక్క ఈ చెన్నాయిపాలెము, ఆనమడుగు, సరాయపాలెము, ఉద్యోగకోట ఈ గ్రామాల సైడ్ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆనాడు ప్రపోజల్ పంపడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారో ఇప్పుడు జనాలకంతా కూడా అర్థమవుతోంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నాం. దీనికి మేము సంపూర్ణంగా వ్యతిరేకం. ఎందుకంటే రామాయపట్నం మన ప్రజలకి సంబంధించింది, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది, ఇది మత్స్యకారుల యొక్క సొత్తు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఒప్పుకోమని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో రామాయపట్నం పోర్ట్ అనేది కావాలా, కంప్లీట్ కావాలా,
ప్రజలకే ఉండగా ప్రైవేట్ పరం చేస్తే ఇక్కడ అది కరెక్ట్ కాదు. అదేవిధంగా రామాయపట్నం కోసం ప్రజలు ఎవరైతే తమ పొలాలు ఇచ్చారో లేదా కొన్ని గ్రామాలు అక్కడి నుంచి ఖాళీ చేశారో వారందరికీ కూడా సరైన నష్టపరిహారం ఇవ్వాలా. రామాయపట్నం పోర్టుకి ఆనుకుని వస్తున్న ప్రాజెక్ట్స్ బీపీసీఎల్ కావచ్చు లేదా పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఈరోజు భూముల అక్విజిషన్ జరుగుతూ ఉంది, భూములు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. వారందరికీ కూడా సరైన కాంపెన్సేషను ఇవ్వాలా. అదేవిధంగా ప్రభుత్వ భూములు ఎవరైతే ఎన్నో రోజులుగా పంట వేసుకొని పండించుకున్నారో వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కోరుతున్నాము. అంతేకాదు ఎవరైతే ఈ పొలాలు ఇస్తున్నారో లేదా ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారో ఆ కుటుంబాలకి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఈ పోర్టుకు సంబంధించిన వాటిలో కావచ్చు లేదా అక్కడ అనుబంధంగా వస్తున్న కంపెనీలలో కావచ్చు వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇల్లు అక్కడ పోగొట్టుకుంటున్నారో వారికి పునరావాసం కల్పించే విధంగా వారందరికీ కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు మీరు ప్రైవేట్ పరం చేస్తే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఆదుకోరు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా ప్రైవేట్ పరం చేసేదానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి దాన్ని మానుకుంటే మంచిది. ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క విశాఖపట్నం పోర్టు మన హక్కు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఈరోజు దాన్ని ఒక పక్క అమ్మేదానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఈ అక్రమ గావలు వీటన్నిటి మీద అనేక కంప్లైంట్స్ మా నాయకులు ఇవ్వడం జరిగింది, గ్రామ ప్రజలు స్వయంగా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, నేను స్వయంగా ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆర్డీఓ గారు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరు కూడా చర్యలు తీసుకోకుండా అక్కడ అనవసరంగా వారు చర్యలు తీసుకోనందువల్ల అనవసరంగా ఆ గ్రామాల్లో తగాదాలు వచ్చి దొంగ కేసులు పెట్టి ఒక టీచర్ని ఆ టీచర్తో పాటు ముగ్గురిని జైలు పంపించారు. అది అందరికీ తెలిసిందే. అదే ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఈ కంప్లైంట్స్ అంతా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏమైందంటే తెలుగుదేశంకు సంబంధించిన నాయకుగా ఈరోజు ఎదురు తిరిగే పరిస్థితి, ఓవగైన పరిస్థితి, ఎక్కడ చూసినా గ్రావలు. అదే అతను మాట్లాడాడు చూసాం. ఒక పక్క బోగోగ్ అంటాడు, ఒక పక్క తిప్ప అంటాడు, ఒక పక్క అయోగ్ అంటాడు, ఒక పక్క లక్ష్మీపురం అంటాడు, ఒక పక్క తాగపాలెం చేయమంటాడు, ఒక పక్క చెన్నైపాలెం చేయమంటాడు. అన్నీ విన్నా. మేము ఇవన్నీ చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ ఇక్కడ పంపిస్తూ ఉన్నాం. మమ్మల్ని కొడతారో, చంపుతారో, తొక్కిస్తారో, ఇవన్నీ చేసేది అలవాటు. కాబట్టి ఎమ్మెల్యేకి అతను కూడా చెప్పాడు. అదే ఇంకో మాట కూడా ఉన్నాడు. నేను ఆనాడు ఎమ్మెల్యేని గెలిపించుకునే దానికి మేము రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు మందు కూడా తాగాను అన్నాడు. అంటే ఆయన గెలిపించుకోండి, ఈయన వచ్చి మా ఇంటి ముందు మందు తాగాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విధంగా ఒక డ్రామా ఆడతారో. సో ఈరోజు వాళ్ళే అనుభవిస్తున్నారు. ఓకే, అది కూడా ఓకే. ఏదో 28 కేసులు అన్నావు, 28 కేసులు ఎవరు పెట్టారంట? ఆ లిస్ట్ ఏదైనా ఉంటే నేను కూడా చూస్తానబ్బా. ఆ లిస్ట్ ఏదైనా ఉంటే నేను కూడా చూస్తా. ఆయన ఏం చేశాడు, ఆ కనకాగారు ఎవరేం పెట్టారో కేసు అవన్నీ కూడా ఒకసారి ఆ లిస్ట్ నాకు పంపించండి. నేను చూసి మేము కానీ పెట్టుంటే 28 కేసులు అన్నారు కదా, 28 కేసులు వద్దు, ఒక 10 కేసులు కాదు 5 కేసులు ఉన్నా కూడా మేము రాజకీయాల నుంచి మాట్లాడుకుంటాం. ఆ లిస్ట్ తెప్పిండి. అర్థమైందా? అది ఇంకా అంతకంటే మేము వారి గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని గెలిపించాగా, ఒక పార్టీని గెలిపించాగా అని చెప్పి మా ఇంటి ముందు వచ్చి మందు తాగిన వచ్చి ఇట్లాంటి అబద్ధాలు చెప్తే మేము ఎందుకు స్పందించాగా? అవసరం లేదు. పక్క మద్దూరుపాటు దాకా అది ఆల్రెడీ హైవే ఏదైతే మేము కాంట్రాక్టు దుత్తూరు నుంచి చేస్తున్నామో చేపించాము, శాంక్షన్ చేయించామో దాంట్లో కొంత భాగం వేసి, కాకపోతే అటు ఇటు గ్యాప్స్ డ్రైనేజీ లేదు, ఆ గ్యాప్స్ వదిలేస్తున్నారు. వాటిని కూడా ఆనాడు 55 కోట్లు ఆ గ్యాప్స్ కూడా మేము చేయించేదానికి ఆనాడు ఎస్టిమేషన్ వేస్తున్నాం. సో అది చేయకుండా ఓన్లీ రోడ్డు మాత్రమే వేసారు. ఈ పక్క కూడా డ్రైన్ టు డ్రైన్
కాంక్రీట్ రోడ్డు శాంక్షన్ చేయించాం. కానీ ఇప్పుడు ఏదో మరి స్పెసిఫికేషన్స్ ఏదో మార్చినట్టున్నారు. దాన్ని తార్ రోడ్డు చేసి అది కూడా కుదించినట్టుంది వీడుతూ. అది డ్రైన్ టు డ్రైన్ వేస్తే బాగుంటుంది. కానీ తార్ రోడ్డు వేస్తే ముసునుగా ఆ ప్రాంతంలో సింక్ అయిపోద్ది కాబట్టి ఇబ్బంది తగ్గుతుంది. అందుకే కాంక్రీట్ రోడ్డు ఆనాడు మేము 55 కోట్లతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. ఏదైనా వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మీకే మంచి పేరు. ఇక్కడ విమర్శించేది కాదు, చేయమనే చెప్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ వర్క్స్ అన్నీ కూడా ముందు చూపుతోటి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తే కావలి నియోజకవర్గానికి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.